దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. మన నిత్య జీవితంలో అనేక దానాలు ఇస్తూ ఉంటాం. అయితే ఏ దానం ఇచ్చినా మనం ఇతరులని సంతృప్తి పరచలేకపోవచ్చు. కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించాలని వేదోక్తి. ఆకలిగుని ఉన్నవారికి అన్నదానం చెయ్యలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెబుతారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ప్రాణులు అన్నం వల్ల